ఈ పాడ్కాస్ట్ సిరీస్ ప్యారడీ మాత్రమే. కొన్ని ఎగ్జిస్టింగ్ ఫిక్షనల్ క్యారెక్టర్స్ అండ్ కొన్ని ఇమాజినరీ క్యారెక్టర్స్తో చేసిన స్క్రిప్టెడ్ పాడ్కాస్ట్ ఇవి. సో ఎవరం కూడా అఫెండ్ అవ్వకుండా కలిసి ఎంజాయ్ చేద్దాం, ఓకేనా? Hello viewers, welcome to another episode of Nothing Matters, Matter Leni podcast. No way. ఈ పాడ్కాస్ట్లో వచ్చే గెస్ట్స్, హోస్ట్స్ మాటర్లేని మాటలు మాట్లాడుకుంటూ సొల్లేసుకోవడం తప్ప చేసేదేం లేదు. అలా ఈరోజు సొల్లేయడానికి ఇద్దరు వ్యక్తులు మన ముందున్నారు. వాళ్ళెవరో, అసలు ఎందుకు వచ్చారో, లేదా వాళ్ళెవరో పిలవట్లేదో ఏంటో అన్నీ ఈరోజు తెలుసుకుందాం. హలో హలో హలో, చెప్పండి, మీరెవరు, ఏంటి, మా పాడ్కాస్ట్ ద్వారా మా వ్యూవర్స్కి ఏం చెప్తామనుకుంటున్నారు? ఎవరికో తెలియకుండానే మీరు మమ్మల్ని పిలిచారా? ఎనీవే, నా పేరు నీలాంబరి. నా పేరు వసుంధర అండి. నీలాంబరి, వసుంధర. సో చెప్పండి నీలాంబరి అండ్ వసుంధర గారు. మా నాన్నగారు ఈ ఏరియాకి ఎమ్మెల్యే. ఆయన వచ్చే ఎమ్మెల్యేకి ఆయన రాజకీయ సన్యాసం తీసుకున్నారు. నెక్స్ట్ మేము నిలబడాలని చూస్తున్నాం. దాని గురించి మేము మేనిఫెస్ట్ చేద్దామని వచ్చాను మేము. ఆయన ర్యాలీలో నిలబడాలంటే ఇక్కడ దాకా రావడం ఎందుకు? అయ్యో, ర్యాలీలో కాదండి, ఎలక్షన్స్లో. ఎలక్షన్స్లో మీ నాన్న బదులు మీరు నిలబడతారా? అవునండి. అవును. ఓకే, ఓకే. ఎమ్మెల్యే సీట్లో ఇద్దరు కూర్చుంటారా? అయ్యో, అలా కాదండి, ఇంతట్లో ఎవరైనా. మీరు వేసే జోకులకు మాకు నవ్వు రావట్లేదు, కానీ మేమిద్దరం ఎమ్మెల్యేగా నిల్చుంటాం. మాది ఎవరు గెలిస్తే వాళ్ళే ఎమ్మెల్యే. ఓకే, మీ టీం మీ ప్రొఫైల్ మాకు పంపించింది, ఇదిగో ఇక్కడే ఉంది. మీ నాన్నగారి ప్లేస్లో మీరు నిలబడాలంటే మీరు ప్రజలకు కొన్ని హామీలు చేయాలి కదా, ఆయనలాగే హామీలు చేయాలి కదా, చేసినా చేయకపోయినా. సో మీరు మా వ్యూవర్స్ కోసం ఏం చేద్దాం అనుకుంటున్నారు? నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నేను లేడీస్ అందరికి ఫ్రీ మేకప్ కిట్స్ ఇస్తాను. ఒకవేళ నేను ఎమ్మెల్యే గెలిస్తే ఆడవాళ్ళందరికీ ఫ్రీగా తీర్థయాత్రలకి పంపిస్తాను. ఓకే, అర్థమైంది. మీరు వాడిన మేకప్ ప్రోడక్ట్స్ నుంచి వాళ్ళకి స్కిన్ అలర్జీలు వస్తే దేవుడా మమ్మల్ని కాపాడు అంటే మీరు ఆ యాత్రలు ఫ్రీగా ఇస్తారు. ఓకే, గుడ్ గుడ్ గుడ్. ఇంకా ఏం చేస్తారు? నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నేను లేడీస్ అందరికి చాక్లెట్స్ ఫ్రీగా పంచుతాను రోజు. అలా అయితే నేను అందరికీ ఫ్రీగా పానీపూరి ఇస్తానండి. ఓకే, ఒకళ్ళ చాక్లెట్ తింటే పళ్ళు ఊడిపోతాయి, ఇంకోళ్ళ పానీపూరి తింటే మోషన్స్ వస్తాయి. మీరే తెలుసుకోండి. బై ద వే, అన్ని ఆడవాళ్ళకైనా ఓట్లలో మగవాళ్ళ శాతం కూడా ఎక్కువ కదా. మా వ్యూవర్స్లో చాలామంది ఏంటి 99.9% మగవాళ్ళ వ్యూవర్స్ మా పాడ్కాస్ట్కి. మరి వాళ్ళ కోసం మీరేం చేయరా? మగవాళ్ళకి నేను మందు ఫ్రీగా ఇస్తాను. అయితే నేను ఆడవాళ్ళకి ఫ్రీ బస్ లాగా మగవాళ్ళకి కూడా ఫ్రీ బస్ పెడతానండి. ఓకే, మీరు పెట్టిన కల్తీ మందు తాగి ఆ ఫ్రీ బస్లో ఇంటికి వెళ్ళాలంటారు. అయినా మా వాళ్ళు ఏ బ్రాండ్ పడితే ఆ బ్రాండ్ తాగుతాం అనుకుంటున్నారా? తర్వాత మీకు కొన్ని బ్రాండ్ లిస్టులు పంపిస్తా, మీకు కూడా ఎయిర్ కండిషన్ నుంచి ఇలా చూసుకోండి, తర్వాత మాట్లాడదాం. ఇంతేనా? ఇంకేమైనా చేస్తారా మా మగవాళ్ళ కోసం? నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి. లేడీస్ అందరికి నేను లైసెన్స్ టెస్ట్ లేకుండా ఫ్రీ డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పిస్తాను. ఎస్.
నన్ను ఎమ్మెల్యే గెలిపిస్తే అసలు ఆడవాళ్ళందరూ రూల్స్ పాటించాల్సిన అవసరమే లేదు, ట్రాఫిక్ రూల్స్. ఇప్పుడు మాత్రం ఎక్కడ పాటిస్తున్నారు? ఇష్టం వచ్చినట్టు నడుపుతున్నారు కదా. అయినా మీరేంటండి మగవాళ్ళ కోసం అడిగితే ఆడవాళ్ళ గురించి చెప్తున్నారు. ఎనీవే, పబ్బులు బార్ల పరిస్థితి ఏంటి? ఇట్లాగూ ఆడవాళ్ళకి హ్యాపీ అవర్స్ అని చెప్పి అప్పుడు ఇప్పుడు వెన్స్డే థర్స్డే అని చెప్పి కొన్ని పబ్స్ లో ఇట్లాగూ పెడుతున్నారు హ్యాపీ అవర్స్. కానీ నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నేను ఎవ్రీడే హ్యాపీ అవర్స్ ఫర్ లేడీస్ నేను పెట్టేస్తాను. ఎస్, మళ్ళీ మీరు లేడీస్ గురించి చెప్తున్నారా? నన్ను ఎమ్మెల్యే చేస్తే నేను అబ్బాయిలకు కూడా పబ్ ఫ్రీగా చేసేస్తానండి. ఐ లైక్ హర్ మోర్ బెటర్ దాన్ యూ. సరే, మా వ్యూవర్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. ఏం లేదా? ఓకే, మా వ్యూవర్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. ఇంత చెప్తున్నారు కదా, అసలు మీకు ఎమ్మెల్యే ఫుల్ ఫామ్ తెలుసా? సరే వదిలేండి. అసలు ఒక స్టేట్లో, మన స్టేట్లో లేదా పక్క స్టేట్లో అయినా ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారో తెలుసా? చూసారా వ్యూవర్స్? 11. కాదక్క 13. 11, 13. ఓకే, చూసారా వ్యూవర్స్? వీళ్ళకి ఎమ్మెల్యే ఫుల్ ఫామ్ తెలియదు. ఒక స్టేట్ లో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు? ఇన్ఫాక్ట్ ఆ విషయం నాకు కూడా తెలియదు. అయినా నుంచి నేను కాదు కదా వాళ్ళు, సో వాళ్ళకి తెలియాలి, నాకు తెలియక్కర్లేదు. ఇంకా అండి, మేము ఓన్లీ ఆడవాళ్ళకి కాదు, పని వాళ్ళకి కూడా. ఆడవాళ్ళకి ఆదివారం సెలవు అంటారు కదా, ఇలా మేము పని వాళ్ళకి కూడా ఆదివారం సెలవు ప్రకటిస్తాం. రియల్లీ? పని వాళ్ళకు కూడా ఆదివారం సెలవా? వాళ్ళు ఆల్రెడీ తీసుకుంటున్నారు కదా, సపరేట్ గా మీరు ఇచ్చేదండి. నేను పని వాళ్ళ కోసం మంచి స్కీమ్స్ పెడతాం. ఆదివారం సెలవని కాకుండా వాళ్ళకి ఇంకా మంచి మంచి స్కీమ్స్ ఆలోచించి పెట్టుకున్నాను. నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి, అందరూ ఆ స్కీమ్స్ తో బెనిఫిట్ అవ్వండి. ఓకే నీలంబర్ గారు, మీరు ఆ స్కీమ్స్ ఆలోచిస్తూ ఉండండి. మీరు ఆవిడ ఏం చేస్తారా అని మీరు భయపడుతూ ఉండండి. చూసారుగా వ్యూవర్స్, పాపాకి పారియా దే వాంట్ టు బికమ్ ఎమ్మెల్యేస్. సో ఇది వాళ్ళ నథింగ్ మ్యాటర్స్ పాడ్కాస్ట్. వచ్చే వారం లేదా వచ్చే ఎపిసోడ్లో నాకు బుర్ర తిరుగుతుంది. మళ్ళీ నేను ఎప్పుడు వస్తానో నాకే తెలీదు. సో వచ్చేటప్పుడు ఇంకో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.